అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక రెసిపీ చూపించబోతున్నాను. అయితే ఈ రెసిపీ చేసే ముందు మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా మందికి కొంచెం పని చేసేసరికి చాలా టైర్డ్నెస్ అనిపిస్తుంది. అలాగే బోన్స్ కూడా ఉన్న స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది. కరోనా తర్వాత చాలామంది ఈ ఇష్యూస్ ఫేస్ చేయడం నేను చూశాను. అలాగే పెద్దవాళ్ళలో కానీ చిన్నవాళ్ళలో కానీ అందరికీ ఈ ఇష్యూ అనేది ఒక కామన్ అయిపోయింది. అయితే నేను చాలామంది మెడిసిన్స్తోనో లేకపోతే ఫుడ్ ద్వారానో కొంచెం వీటిని రికవరీ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. అయితే నేనైతే ఫుడ్ ద్వారానే రికవరీ చేసుకుంటే బాగుంటుంది, సో ఏ ఫుడ్ చేస్తే బాగుంటుంది అని నేను ఆలోచించడం జరిగిందండి. ఎస్పెషల్లీ మా అమ్మగారికి మోకాళ్ళు పెయిన్స్ బాగా ఉండేది అండ్ బోన్ కూడా కొంచెం బోన్స్ పెయిన్స్ ఇవి రావడం ఇవన్నీ జరిగింది అనమాట. అప్పుడు డాక్టర్స్ చూపించడం, మెడిసిన్స్ వాడడం ఇవన్నీ కామన్ అయ్యింది. కానీ బట్ ఫుడ్ ద్వారా కూడా ఏదైనా కనిపిస్తే బాగుంటుంది అని అనిపించి నేను నేర్చుకోవడం జరిగింది. అయితే అందరికీ కూడా నేను చేసినటువంటి రెసిపీ నచ్చింది, అందుకే ఆ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మరి ఆ రెసిపీ ఏంటంటే పాయా సూప్ చేస్తున్నాను. మటన్ బోన్స్ ఉంటాయి కదా, మటన్ లెగ్ పీసెస్ ఉంటాయి కదా, వాటితో మనం ఇప్పుడు సూప్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అండ్ దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అండ్ తొందరగా అయిపోవడానికి కూడా నేను మీకు ఫాస్ట్గా చేసి చూపిస్తాను. అయితే నాతో పాటు కిచెన్లోకి వచ్చేస్తారా? హలో, కిచెన్లోకి వచ్చేసాం కదా. అయితే ఇప్పుడు మనకి ఏమేమి పదార్థాలు కావాలో మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. అండ్ ఫస్ట్ ఇవి మటన్ చాప్స్, మటన్ లెగ్ పీసెస్ అనమాట. వాటికి మనకి పాయా కావాలి అంటే వాళ్ళే ఇస్తారు మనకి. వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి ఇస్తారు. బట్ మనం కూడా వీటిని వేడి నీళ్ళల్లో ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని ఇప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. సో ఇలా వేడి నీళ్ళలో కడుక్కున్న తర్వాత ఇలా నీట్గా వచ్చేసాయి అనమాట. అండ్ తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ కొంచెం మసాలా ఇస్ ద ఆప్షనల్. మనకి మసాలా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, వేయకపోతే ఇంకో టేస్ట్ వస్తుంది అనమాట. సో టొమాటో అండ్ మిర్చి, కరివేపాకు. సో నేను చాలా తక్కువ ఐటమ్ యూజ్ చేస్తానండి, ఎందుకంటే చాలా మంది ఇందులో చింతపండు పులుసు పోస్తారు, అది పులుపు వస్తుంది. నేను ఎక్కువ చింతపండు యూజ్ చేయను. అండ్ ఇంకొకటి కూడా మీకు తెలియని విషయం ఏంటంటే తెలియచ్చు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చింతపండు ఎక్కువగా వాడకూడదంట. నాకు డాక్టర్స్ ద్వారా తెలిసింది. సో మీరు అందరూ అనుకోవచ్చు ఎలా తెలిసింది, అన్ని డాక్టర్స్ ద్వారా తెలిసే అంటారని. ఎందుకంటే మా అమ్మగారిని నేను ఎప్పుడు చెకప్స్ తీసుకెళ్తూ ఉంటాను కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో నాకు కూడా అలాగే తెలిసింది ఆల్మోస్ట్. సో ఇలాంటి ఒక కుక్కర్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ కుక్కర్లో మనం ఎంత బాగా విజిల్స్ వేయించి ఉడికిస్తే సూప్ అంత బాగుంటుంది అన్నమాట. సో నాకు ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను పెద్ద కుక్కర్ తీసుకున్నాను. సో 1/2 kg, 1/2 kg ఐటమ్ బట్టి మనం కుక్కర్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో అయితే నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆయిల్ పోస్తాను. సో మన ఇష్టం, ఏ ఆయిల్ అయినా, ఆలివ్ ఆయిల్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ మనకి ఏ ఆయిల్ అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. మీకు కూడా తెలిసింది, ఆయిల్ బట్టి కూడా కొంచెం టేస్ట్ మారుతుంది. సో ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి, ఎందుకంటే ఈ ఆయిల్లో ఆల్రెడీ ఇందులో మనం కుక్ చేసేటప్పుడే ఇందులోంచి కొంచెం ఆయిల్ కూడా ఇందులో వస్తుంది. సో మనం సూప్ తాగేటప్పుడు కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది. సో ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. సో జస్ట్ ఇప్పుడు 1 kg అయితే నేను ఒక 100 grams ఆయిల్ తీసుకున్నాను, ఎందుకంటే ఇంకా kg కన్నా ఎక్కువే ఉన్నాయి. సో అందుకని నేను ఒక 100 grams ఆయిల్ తీసుకున్నాను. అందరికీ తెలిసిన విషయమే, మనం కర్రీస్లో ఉప్పు, కారం, పసుపు, మసాలా అవన్నీ కామన్గా వేస్తాం కాబట్టి నేను అయితే చెప్పలేదు. అయితే ముందుగా ఆనియన్స్ వేసుకుంటాం. అండ్ ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి, వీటితో పాటు పెరుగు కూడా వాడతాను నేను. ఎందుకంటే చింతపండు బదులు పెరుగు వేస్తే టేస్ట్ వస్తుంది, పెరుగుతో పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. సో నేనైతే ట్రై చేశాను.
ఆనియన్స్ ఎక్కువ అవసరం ఉండదండి, కొంచెం చాలు. కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా వేపాలి. ఎంత బాగా మగ్గితే మీకు సూప్ అంత బాగా వస్తుంది అనమాట. లేదంటే మనం తినేటప్పుడు ఇవన్నీ నోటికి తగులుతూ ఉంటాయి. సో బాగా కుక్ అయిపోతే బాగుంటుంది. ఏదైనా కర్రీకి మ్యాక్సిమం బాగా ఫ్రై చేసిన, బాగా మగ్గించిన కర్రీ చాలా బాగుంటుంది. మనం ఫాస్ట్గా హైలో పెట్టి కుక్ చేసిన దానికన్నా కొంచెం బాగా ఉన్నదాన్ని వేడి చేసి బాగా ఫ్రై చేస్తే, బాగా మగ్గిస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో కొంచెం సేపు మగ్గిద్దాము. అయితే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ రెండు కూడా ఇంట్లోనే మమ్మీ ప్రిపేర్ చేస్తారు. నేను షాప్స్ నుంచి తీసుకురాను. మంత్కి కావాల్సినటువంటి మసాలా సామాన్లు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా మేము ప్రిపేర్ చేసుకుంటాము. అవి కూడా మీకు తొందరలో చూపిస్తాను. సో మనకి ఏంటంటే హోమ్ మేడ్ చేసుకుంటే బాగుంటాయి, కూరల్లో టేస్ట్గా ఉంటాయి కదా, హోమ్ మేడ్ చేసుకుంటే బాగుంటాయి కదా. సో అందుకని ఫస్ట్ నుంచి ఇంట్లో అలవాటు, అమ్మ చేస్తూ ఉంటారు. సో ఆనియన్స్ ఫ్రై అయిపోతుంది. కరివేపాకు వాసన మాత్రం సూపర్ ఉంది. సో ఇందులో నేను మసాలా ఎక్కువ ప్రిఫర్ చేయను, ఎందుకంటే మసాలా ముద్ద ఇందులో వేసేసరికి కొంచెం టేస్ట్ మారిపోతుంది. అండ్ మనం తినేటప్పుడు కూడా ఆ మసాలా కొద్దిగా ఆ ఫ్లేవరిష్గా వస్తుంటే, ఎందుకంటే ఇది సూప్ కదా, సో ఫ్లేవరిష్గా వస్తుంటే కొంచెం నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. అందుకని నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఒక్క స్పూన్ అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుందండి, ఎందుకంటే మా అమ్మగారికి, మా అన్నయ్యకి, అందరికీ కూడా ఇంట్లో నేను ఎవ్రీ మంత్ ఒక 3-4 టైమ్స్ నేను చేసి పెడుతూ ఉంటాను. సో ఒక స్పూన్ వేసాను అంతే మసాలా. సో కొంచెం పుదీనా వేస్తున్నాను, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ముందుగానే కొద్ది కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను, ఎందుకంటే లాస్ట్లో వేస్తాను, బట్ ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాను. చాలామంది ఏంటంటే కుకింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో టమాటా వేస్తారు, బట్ నేను ఎప్పుడు ఫస్ట్లోనే టమాటా వేస్తాను, ఎందుకంటే అది బాగా కుక్ అవ్వడం నాకు ఇష్టం. అండ్ ఇప్పుడు మనకి కొంచెం గ్రేవీ అది బాగా రావాలి కాబట్టి నేను ముందే వేసేస్తున్నాను. చక్కగా కలిపేసుకొని చూసుకుంటా ఉండాలి, ఇలా కలుపుతూ ఉంటే కొంచెం మీకు అడుగు మాడిపోకుండా ఉంటుంది. మాడితే ఫ్లేవర్ బాగుంటుంది. ఆల్రెడీ లెగ్ పీసెస్ అది కొంచెం వాళ్ళు కాల్చి ఇస్తారు కాబట్టి మనకి మరీ మాడిపోతే ఇంక మళ్ళీ చూడలేము, అనేది టేస్ట్ మారిపోతుంది అన్నమాట. అందుకని సో ఇలా కొంచెం మగ్గనిద్దామని మధ్యలో కలుపుకుంటూ ఉన్నాం. సో దీన్ని మగ్గించిన తర్వాత ఏం వేయాలో నేను మళ్ళీ చెప్తాను. ఓకే, బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇంకా ఫ్రై అయిపోలేదంటే ఇంకా చాలా ఉంది. చెప్పాను కదా మీకు, ఎంత బాగా అది మగ్గితే అంత మంచిది. అండ్ ఇది కూడా ఒక చిట్కా అనుకోవచ్చు, చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ చెప్తున్నాను. ఏదైనా మనం ఆనియన్స్ ఇలాంటివన్నీ వేసినప్పుడు తొందరగా ఫ్రై అవ్వాలంటే కాస్త ఉప్పు వేసుకుంటేనంట తొందరగా ఫ్రై అయిపోతాయి. చాలా సందర్భాల్లో మనకి టైం అయిపోతున్నప్పుడు గర్వగా వండుకోవాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. సో ఏమన్నా మన వెజిటేబుల్స్ అవి వేసుకున్నప్పుడు తొందరగా వేగట్లేదు అనుకున్నప్పుడు సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి కూడా, ఎందుకంటే నేను వాడతాను కాబట్టి. సో పెరుగు చూసారా, హోమ్ మేడ్ పెరుగు. సో ఏం కావాలి తోడు పెడతారు మా అమ్మగారు, సో ఇలా చక్కగా పెరిగేస్తారనమాట. ఇందులో కూడా ఇంకొక విషయం చెప్పాలి మీకు, నాకు తెలిసి చాలామంది యూజ్ చేయడం చూసాను నేను. ఎండుమిరపకాయలు వేసి తోడు పెడితే పెరుగు చాలా గట్టిగా తోడుతుంది. సో అందుకనే పెరిగింది గట్టిగా ఉంది చూసారా. సో మమ్మీ ఎండుమిరపకాయలు వేసి తోడు పెట్టేటప్పుడు చేస్తారు.
సో పెరుగు వేసుకోవచ్చు మనం, క్వాంటిటీని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. పెరుగు ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాల్సిన తక్కువ వేసుకోవచ్చు. బట్ టేస్ట్ వేసుకున్న తర్వాత చూస్తే మీకే తెలుస్తుంది, బాగుంటుంది యాక్చువల్లీ. సో పుల్లడిది ప్రిఫర్ చేయకండి, మంచి ఫ్రెష్ పెరుగే ప్రిఫర్ చేయండి. పుల్లడిది వేసేసరికి మీకు మారిపోతుంది టేస్ట్. సో ఈ పెరుగు చక్కగా కలిపేస్తున్నాం. అండ్ ఇప్పుడు పసుపు నేను కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు వేసే పేస్ట్ చేస్తాను, అందుకని పసుపు కొంచెం వేసాను. అండ్ కారం మనకి కావాల్సింది వేసుకోవచ్చు. మా ఇంట్లో కారం అందరూ మీడియంగానే వాడతారు, బట్ ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సూప్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తాను కారం. అండ్ లాస్ట్లో మళ్ళీ మనం సూప్ మరుగుతున్నప్పుడు చెక్ చేసుకోవచ్చు కారం సరిపోతుంది. అండ్ హోమ్ మేడ్ ధనియాల పొడి, ధనియాలు పొడి కూడా ఇంట్లో చేస్తారు, 1 స్పూన్ చాలు. ఇదేంటంటే ఇందాక మసాలా పట్టినప్పుడు వాటర్ ఉంటాయి కదా, సో అది కూడా వేస్ట్ చేయకుండా వేసేస్తున్నాను. జీరా పౌడర్ ఇది కూడా ఇంట్లో వేసిందే. సో ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇవన్నీ మరి మనం వేసినవన్నీ బాగా మగ్గితే ఆ టేస్ట్ తర్వాత మీకే తెలుస్తుంది. సో ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి. ప్రాసెస్ టైం పడుతుంది కానీ బట్ బాగుంటుంది. ఫాస్ట్గా అంటే మనం తక్కువ క్వాంటిటీ పెట్టుకున్నప్పుడు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఈ సూప్ అయితే చక్కగా మనకి బోన్స్ ప్రాబ్లమ్స్ ఉంది, బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, వరిగిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి బాగా పనిచేస్తుంది. నేను కరోనా టైంలో ట్రై చేశాను దీన్ని. సో ఆ తర్వాత ఎప్పుడైనా సరే మమ్మీకి కానీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కొంచెం టైర్నెస్ అనిపించినప్పుడు ఎక్కువ సార్లు కుక్ చేస్తూ ఉంటాం. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ మేము పాయా సూప్ చేసుకుంటాం ఎవ్రీ వెడ్నెస్డే. బికాజ్ అందరూ సండేస్ తింటారు, నేను సండే తిన్నాను కదా, సో వెడ్నెస్డే చేసుకుంటాను. ఆ సూప్ మనం చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ మనం హీట్ చేసుకొని కూడా తాగొచ్చు. సో అస్తమానం చేసుకునే టైం దొరకదు, లేకపోతే ఇవి చాప్స్ దొరకవు అనుకున్న వాళ్ళకి మనం అవి డీప్ ఫ్రీజ్లో ఒకేసారి తెచ్చుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు. ఒక 1-2 టైమ్స్ వాడుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. మనం తీసి కుక్కర్లోనే వేస్తాం కాబట్టి అవి క్లీన్ చేసుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసి ఈ పాయా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నాకు తెలిసి ఈ పాయా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ట్రై చేశాను. స్టిల్ మేము ఇంట్లో అందరం ఇదే పాయా యూజ్ చేస్తాము. సో చింతపండు పులుసుతో కొంతమంది పాయా చేస్తారు, పులుపు నచ్చిన వాళ్ళు, సో ఆ పులుపు కావాలి అనుకునే వాళ్ళు. బట్ నేనైతే ఎప్పుడు ఇలాగే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఈ మధ్య మీ అందరికీ తెలుసు కొంచెం వీడియోస్ తొందరగా చేయలేకపోతున్నాను, ఎందుకంటే మీతో కూడా ఒకసారి షేర్ చేసుకున్నాను. నాకు వచ్చిన సర్జరీ అయింది, సో నేను కొంచెం రికవరీ అవ్వడానికి నాకు టైం పడుతుంది. అందుకనే ప్రాజెక్ట్స్ కూడా ఏం చేయట్లేదు. అందరూ అడుగుతున్నారు ఎప్పుడు ప్రాజెక్ట్స్ చేస్తారని, సో తొందరలోనే చేస్తాను. అండ్ కొంచెం కొద్దిగా ఇంట్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల అండ్ వేరే వేరే పర్సనల్ వర్క్స్ వల్ల కొంచెం నేను డిలే చేస్తాను వీడియోస్. సో తొందరలోనే మీకు వీడియోస్ అన్ని తొందరగా పోస్ట్ చేస్తాను. ఈ విషయం ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నాను. సో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేయాలనుకుంటున్నాను, అందుకనే ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తున్నాను. సో తొందరలోనే మీ అందరికీ కూడా వీడియోస్ షేర్ చేస్తాను. అంత బాగా కుక్ అవుతుందో, సో ఇందులో ఈ పాయా ముక్కలు వేసి బాగా మగ్గిస్తే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు పాయా ముక్కలు వేసేసుకుంటాం. కొంచెం ఇలా పెద్ద కుక్కర్లు తీసుకుంటే ఏంటంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది కలుపుకోవడానికి. చిన్న కుక్కర్ అంటే సూప్ కూడా ఎక్కువ చేసుకోవాలన్నా చేసుకోలేము, అలా
అలాగే ఇలా కలుపుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. చూసారా, ఇంత పెద్ద కుక్కర్లో వేస్తేనే కలపడానికి ఎంత కష్టపడుతున్నాం, ఎందుకంటే ఇదంతా పట్టుకోవాలి కదా దీనికి. కొంచెం ఇలా సూప్ మరుగుతున్నప్పుడు మనం చూసుకోవచ్చు ఉప్పు కారం అనేది. ఇప్పుడు ఏదైతే మనం ఇందులో పెరుగు ఉప్పు కారం అన్నీ వేసామో ఇవన్నీ ఆ ముక్కలు పట్టడానికి 10 నిమిషాలు పడుతుంది. తర్వాత ఇందులో వాటర్ వేసి మళ్ళీ ఉప్పు కారం అన్ని చెక్ చేసుకొని అప్పుడు ఎన్ని విజిల్స్ చేయాలో కూడా మీకు చెప్తాను. అయితే మనం మామూలుగా కారం అవి కొనుక్కుంటాం కదండి. అమ్మ ఏం చేస్తానంటే ప్రతి సమ్మర్కి మా ఊరు వెళ్ళినప్పుడు, నేను రాజమండ్రి అమ్మాయిని తెలుసు, సో ఊరు వెళ్ళినప్పుడు ఆవకాయలు ఎలా పడతారో అదే టైంలో కారం కూడా ఆడతారనమాట. కారం ప్రిపరేషన్ కూడా మీకు నేను చూపిస్తాను. సో అలాగే ధనియాల పొడి అండ్ ఇంట్లో మ్యాక్సిమం పింక్ సాల్ట్ వాడుతున్నాం ఈ మధ్యన. సో కొంతమంది చెప్పారు పింక్ సాల్ట్ మంచిది, సో పింక్ సాల్ట్ వాడుతున్నాను అనమాట. ఇంకా పింక్ సాల్ట్లో రాక్ సాల్ట్ కూడా వస్తుంది కదా, సో అది కూడా వాడచ్చు. అయితే ఎక్కువ మేము ఇంట్లో కళ్ళుప్పు వాడతాము. కళ్ళుప్పు చాలా మంచిదని మా మమ్మీ చెప్తా ఉంటాను, అందుకని ఎక్కువ కళ్ళుప్పు వాడతాను. సాల్ట్ అంటే నాకు క్వాంటిటీ తెలియకపోవడం వల్ల నేను సాల్ట్ వాడతాను. అది ఇద్దరు వంటలు చేస్తాం కాబట్టి ఆవిడ రాక్ సాల్ట్ వాడతారు, నేను సాల్ట్ వాడతాను. సో ఇంకా చిన్న చిన్న చిట్కాలు మధ్య మధ్యలో చెప్పేస్తూ ఉంటాను, స్లోలో వచ్చేస్తాయి మీకు ఆల్రెడీ. చూసారా, ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అది ఎంత చక్కగా ఉడుకుతుందో. సో మనం వాళ్ళు ఇచ్చే ప్లేసెస్లో కూడా మనకి బాగుండాలి, పీసెస్ ఇలా బాగుంటేనే మీకు సూప్ బాగా వస్తుంది. నేను చెప్తున్నాను కానీ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీక్లీ వన్స్ చూడండి, 1 మంత్లో మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇంత బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. చూసారా, పీసెస్ ఆల్రెడీ కుక్ అయిపోయాయి. కుక్కర్లో వేసి మనం ఇంకా విజిల్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. నాకు వంటలు చేయడం అంటే బాగా ఇష్టం, అందుకనే అప్పుడప్పుడు అలా వంటలు చేస్తూ ఉంటాను అన్నమాట. ఈ మధ్యన కుదరట్లేదు. అండ్ మనం సూప్ తాగేటప్పుడు పెప్పర్ వేసుకుంటాం, బట్ ఆటోమేటిక్గా మనం ఇందులో పెప్పర్ వేసేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇది బాగా పడుతుంది అన్నమాట. సో మనకి ఎంత కావాలంత వేసుకోవాలి, ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువైపోతుంది. అండ్ ఇప్పుడు నేను దీనికి వాటర్ పోసుకుంటాను. 1 kg కాబట్టి ఒక 1 లీటర్ వాటర్ అనుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు సూప్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, ఇట్స్ యువర్ విష్. చూసారా అంతా ఎంత చక్కగా మిక్స్ అవుతుందో. సో మరిగేటప్పుడు మనం కొన్ని టేస్ట్ చూసుకున్నాము, ఉప్పు కారాలు ఇవన్నీ. అండ్ నేను కొంచెం రసం పొడి కూడా వేస్తానండి, ఎందుకంటే సూప్ కదా, రసం పొడి వేస్తే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం రసం తింటాం కదా, రసం తాగినప్పుడు అలాగే రైస్లో వేసుకున్నప్పుడు ఎంత బాగుంటుంది. సో ఒక ఫుల్ స్పూన్ రసం పౌడర్ కూడా వేస్తాను టేస్ట్కి. సో ఇప్పుడు దీన్ని బాగా మరిగిద్దాం. మరిగించిన తర్వాత విజిల్ పెట్టి, ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా, ఒక 1 kg కాబట్టి మనం 10 to 15 విజిల్స్ వేయాలి. ఎన్ని విజిల్స్ ఎక్కువ వేస్తే ఆ పీసెస్ ఎంత బాగా కుక్ అయ్యి ఆ జ్యూస్ అంతా అందులోకి వస్తే సూపు అంత ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇది కొంచెం మరిగిన తర్వాత మనం మూత పెట్టేసుకుంటాం. వావ్, ఎంత బాగా మరుగుతుందో చూడండి. ఇప్పుడే తాగాలనిపిస్తుంది నాకు, తాగేస్తుంది. కాకపోతే అలా తాగలేము, ఇది కూడా బాగా కుక్ అయితే బాగుంటుంది. సో ఉప్పు కారం పసుపు అన్నీ ఒకసారి మళ్ళీ, ఇది పసుపు అవన్నీ మళ్ళీ వేయాలి కదా, సో ఉప్పు కారం ఒకసారి మళ్ళీ మనం టేస్ట్ చేసుకొని అప్పుడు సరిపోయిన వాళ్ళు వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టి. సో 15 విజిల్స్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను, ఎందుకంటే ఇందులో
మనం ఎక్కువ పీసెస్ వేసాం కాబట్టి ఎక్కువ కుక్ చేస్తే ఆ పీసెస్ కూడా మనం నవలి తినేయచ్చు, అంత చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి. ఈ మధ్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చింతపండు అవాయిడ్ చేస్తే మంచిది. చింతపండు కావాలనుకున్న వాళ్ళు చక్కగా ముందు నానబెట్టుకుని చింతపండు పులుసు కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే మనకి పాడైపోతుంది. సో కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకొని అందులో మళ్ళీ వాటర్ పోసుకొని ఇలా ఈ విధంగా కుక్ చేసుకుంటే బాగుంటుంది. అయితే మీరు ట్రై చేసి చూడండి. ఆపరేషన్ అయ్యి సర్జరీ పేషెంట్స్కి బాగా పనిచేస్తుంది. తొందరగా రికవరీ అవ్వాలి, వీక్గా ఉన్నాము అనుకునే వాళ్ళు మెడిసిన్స్ అవాయిడ్ చేసి చక్కగా ఇలాంటి టైప్ ఫుడ్ ఏదైతే ఉందో అటువంటి ఫుడ్ తీసుకుంటే ఫ్యాటీ కూడా ఎక్కువ ఉండదు. సో ఫ్యాట్ కంట్రోల్ కూడా మరి ఎక్కువగా ఉండదు ఇంట్లో. సో సూప్ కాబట్టి మన బాడీకి మంచిది, బోన్స్కి బాగా మంచిది, పెద్దవాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ హెల్త్ బాగాలేని వాళ్ళకి, సర్జరీస్ అయిన వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇన్ని ఇంగ్రీడియంట్స్ మాకు వద్దు, సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేపుకొని పాయా వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని ఆ పెరుగులో కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గించి కుక్కర్ పెట్టేసుకోవచ్చు. ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్. మనం కంపల్సరీ టమాటో వేసుకోవాలి లేకపోతే చింతపండు వేసుకోవాలని కూడా లేదు, అది మన ఇష్టం. మనకి ఎటువంటి ఫ్లేవర్స్ మనకి ఇష్టమో ఆ విధంగా చేసుకోవచ్చు. సో ఫాస్ట్గా కూడా ఒక 5 విజిల్స్, ఒక పావు కేజీ ఐటమ్ అయితే ఒక 5-6 విజిల్స్ చేసుకోవచ్చు. సో మినిమం ఒక పావు కేజీకి 5 to 6 విజిల్స్ అయితే బాగా కుక్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ పాయా సూప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. విజిల్స్ వచ్చిన తర్వాత పాయా సూప్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తొందరగా మనకి వీక్నెస్ ఉన్న వాళ్ళు 1 monthలో రికవరీ అవుతారు. సో నాకైతే చాలా ఇష్టమైన రెసిపీ ఇది. సో మా అన్నయ్య, మా అమ్మ కోసం బాగా చేస్తుంటాను. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ సూప్ అప్పుడే కాదు, మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఒక 2-3 days మళ్ళీ రీహీట్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే, విజిల్స్ వచ్చేస్తున్నాయి అప్పుడే. ఎప్పుడు 15 విజిల్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసి మీకు చెప్పాలా అని వెయిట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇప్పుడు 2-3 విజిల్స్ వచ్చేసాయి. ఇంకా ఇలా 15 విజిల్స్ వస్తే, కొంచెం ఎక్కువ వస్తే మనకి ఏంటంటే పీసెస్ కూడా బాగా జ్యూసీగా అయ్యి మనకి తినాలనిపిస్తుంది. లేదంటే ఆ బోన్స్ అన్ని పడేసి మళ్ళీ మనం కొంచెం మెత్తగా లేకపోతే మనకి సూప్ తిన్నట్టు ఉండదు. ఆ జ్యూస్ అంతా కూడా ఈ వాటర్లో అబ్జర్వ్ అయిపోయి బాగుంటుంది అనమాట యాక్చువల్గా. సో లాస్ట్ విజిల్ వచ్చేసింది. సో ఈ విజిల్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు కట్టేసుకున్నాము. సో కొంచెం సేపు ఆ ప్రెషర్లో ఉంటే లోపలంతా బాగా బాయిల్ అయ్యి కొంచెం ఇంకా జ్యూస్ అంతా కూడా బాగా వస్తుంది అనమాట. సో ఒక 2 minutes ఆగితే కొంచెం మీకు మొత్తం ప్రెషర్ అంతా పోతుంది. అప్పుడు నేను కుక్కర్ ఓపెన్ చేస్తాను. బ్యాలెన్స్ ప్రెషర్ మనం తీసేద్దాం, ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఎక్కువసేపు విజిల్ అయిన చాలా వేడిగా ఉంది. బాగా ప్రెషర్ అయిపోయిందండి, ఓపెన్ చేసేద్దాం. ఓకే, వేడి పాయా రెడీ. చూసారా, మొత్తం పీసెస్ అన్నీ మ్యాష్ అయిపోయినట్టు అయిపోయాయి, చక్కగా మెత్తగా ఉడికాయి. భలే ఉంటుంది అసలు యాక్చువల్లీ ఈ రకంగా కనుక మనం పాయా తింటే. ఈవెన్ బోన్స్ కూడా పిప్పి అయిపోతాయి అనమాట, అంత చక్కగా అయిపోతుంది. చూడండి ఇలా రండి, ఎంత బాగుంది చూడండి. వావ్. సో ఇప్పుడు ఈ పాయాన్ని మనం బౌలింగ్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్. బాబా ఇది చూడండి, పీసెస్ ఎంత బాగున్నాయి. ఇవన్నీ కూడా చాలా మెత్తగా అయిపోయాయండి. సో మన సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనకి ఉప్పు కారం మనకి నచ్చినటువంటిగా మిక్స్ చేసుకోవచ్చు. కొత్తిమీర ఈజ్ ఆప్షనల్, మనకు కావాలంటే కొంచెం అలా. సో చూసారు కదా పాయ ఎంత బాగుందో. ఎలా ఉందో చెప్తాను మీకు. అఫ్కోర్స్ బాగుంటుంది, ఎందుకంటే ఇంట్లో ఉంటాను కాబట్టి పొగ వస్తున్నాయి. కొంచెం చల్లారేగా తిరగలుగుతాను. సో నేను చూపిస్తాను.
సూపర్ ఉందండి. అసలు అందులో ప్రైజనము ఆ ఘాట్ ఇంకా చాలా బాగుంది. అండ్ గోల్డ్ ఉన్న వాళ్ళు ఇలాంటివి తింటే చాలా బాగుంటుంది, చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో ఈ పాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో మనకు ఉన్నటువంటి కోల్డ్ కావచ్చు, అలాగే మనకి వీక్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఈ పాయా సూప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు అందరూ ట్రై చేయండి. ఇది రైస్లోనే కాదు, మనం డైరెక్ట్గా కూడా సూప్ తాగొచ్చు, బ్రెడ్, రోటీ వీటిలో కూడా ట్రై చేయొచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు ఎప్పుడూ నా ఛానల్కి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ నీలాస్ జర్నీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.